జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఆదివారం శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వ పండగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయిబాబా జయంతి మహోత్సవాలకు జ్యోతి ప్రజ్వలన చేసి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలను వేసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, జిల్లా సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులతో కలిసి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సత్యసాయిబాబా 100వ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి యొక్క బర్త్డేకి వచ్చారంటే ఇంతవరకు ఎక్కడ ఏ దేశంలోనూ కూడా ఇలా జరగలేదు. కేవలం స్వామి ప్రేమ మీదే మీరు ఎటువంటి దాన్నైనా జయించవచ్చు. కాబట్టి ప్రేమ, సేవ, త్యాగము, కరుణ ప్రభువు కూడా అన్నది కూడా అదే మాట. ఇవాళ ఇంతమంది ఇవాళ పుట్టపర్తిలో నిన్న చెప్పారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఏమిటి ఇంతమంది దేశంలో ఉన్న నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇవాళ. అది యొక్క స్వామి యొక్క ఆకర్షణ, స్వామి యొక్క శక్తి, స్వామి యొక్క ప్రేమ, దాని సందర్భంగా ఇవాళ ఇక్కడ అందరికీ విచ్చేశారు. మాకు కూడా మీతో పాటు కలిసి స్వామి గురించి మాట్లాడండి భాగ్యం కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఈనాడు నీవు మంచిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా అమ్మ ఆకలి అని చెప్పండి, దర్శించాలంటే సేవ మార్గం అని ఆయన చెప్పండి. తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ సర్వీస్ సేవ. పక్కన వాడు బాధపడుతుంటే ఈ అటెండెన్స్కి మంచి భోజనాన్ని పర్సన్ విత్ లవ్. ఈవెంట్స్ వచ్చిన వాళ్ళకి అనేటువంటి వాళ్ళు చాలా మంచి పౌరులుగా తయారవుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ముగిస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను. అంతా అయిపోయిన తర్వాత పబ్లిక్ లో మంచి పేరు వచ్చింది అన్నారు. ఎట్లా వచ్చింది అని చెప్పండి. అందువల్లే సర్వీస్ టు ది. సో మనందరూ చెప్పినట్టే మనం వర్షిప్ చేయడం ఒకటి, ఆయన మెసేజ్ ని మనం అర్థం చేసుకొని ఫీల్డ్ లెవెల్లో మనం ఇంప్లిమెంట్ చేయడం ఒకటి. మన అందరికీ ఒక అడ్వాంటేజ్ ఉన్నాయి, మనందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. సో బై డిఫాల్ట్ మనం పబ్లిక్ సర్వెంట్ గా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉంది ట్రూత్, రైట్ కాంటాక్ట్, పీస్, లవ్, నాన్ వైలెన్స్. ఇదే ఆయన మనకి ఇచ్చిన మెసేజెస్. సో ఒకరికి హెల్ప్ చేయడం ద్వారానే మనము దేవుడికి రీచ్ చేయగలము. నాట్ బై ఎనీథింగ్, నాట్ బై కాస్ట్, రిలీజియన్, మనీ, అవన్నీ ఏం కాదు. సో మనం సేవ చేయండి, అదే మిమ్మల్ని సేవ్ చేస్తుందని చెప్పేది మాకు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో అదే మీకు కూడా నేను చేసేసి మనం వర్షిప్ చేయడం, గుర్తింపు చేయడం, ఆయన మెసేజ్ కన్వే చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అ గ్రేట్ మెసేజ్. సో లెట్ us లవ్, బీ హ్యూమన్, హ్యూమానిటీ. వాళ్ళని సేవ్ చేయడానికి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలమో అంతవరకు. చిన్న హెల్ప్, పెద్ద హెల్ప్, ఒకరికి ఓన్లీ భోజనం, ఒకటికి చిన్న అప్రిసియేషన్, ఇది కూడా సరిపోతుంది. సో అట్లా ఏదో విధంగా మనం అందరికీ హెల్ప్ చేయాలి. అండ్ మనకు అడ్వాంటేజ్ గా మనం పబ్లిక్ లో సర్వీస్ లో కూడా ఉన్నాం కాబట్టి దానిని అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ మెసేజ్ అందరికీ తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ నోటీస్ లో చాలా బాగా రిపోర్ట్ చేశారు. సత్యసాయిబాబాకి చాలా నిజంగా స్వామి ఎంతో మందికి. అంతేకాకుండా కేవలం మామూలుగా పూజలు చేయటము లేకపోతే సర్వీస్ చేయటం అనే కాకుండా సర్వీస్కి హెల్ప్కి స్వామి డిఫరెన్స్ చెప్పారు. హెల్ప్ అంటే సహాయం, సర్వీస్ అంటే సేవ. హెల్ప్ అంటే హెల్ప్లో ఏమైందంటే నేను చేస్తున్నాను, అవతల వ్యక్తి అందుకుంటున్నాడు, నేను హై స్థాయిలో ఉన్నాను అనేటువంటి యుగోకి దారితీస్తుంది. బట్ సర్వీస్ అంటే ఏం చేస్తుందంటే సర్వీస్లో ఉండేటువంటి వ్యక్తిని చూడద్దు, ఆ వ్యక్తిలో ఉండేటువంటి భగవంతుడిని చూడదు. సో దట్ నీలో ఉండేటువంటి యుగో పోతుంది అని స్వామి చెప్పారు. ఈరోజు మన పుట్టపర్తిలో కనుక చూసేటట్టయితే ఎంతోమంది హైయెస్ట్ అఫీషియల్స్ అందరూ కూడా మనం తినేటువంటి భోజన ప్లేట్స్ దగ్గరికి వెళ్ళి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ అన్నట్టుగా చేస్తున్నారు. అంతేకాకుండా స్వామి ఏ ఒక్క రిలీజియన్కి ప్రిఫరెన్స్ లేదు. అందరూ అన్ని రిలీజియన్స్ వాళ్ళు పుట్టపర్తిలో సోదరి సమానంగా ఉంటారు. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్, ప్రేమ అనేటువంటిది మొత్తం. దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని స్వామి చెప్పడమే కాకుండా ఎంతో మందిని తన అంటే ఒక ప్రేమతత్వంతో, సేవాభావంతో ఎంతో మందిలో ఉండేటువంటి దుర్మార్గమైనటువంటి గుణాలని సాధు పురుషులుగా మార్చేస్తూ వచ్చారు. భాగస్వామ్యం అయ్యి చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం చెప్తున్నాను, ప్రతి వాళ్ళు కూడా సేవ, ప్రేమ, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్
సర్వాలు ఈ నాలుగింటి మీదే భగవాన్ బాబా ప్రపంచం యావత్తు మొత్తం అంతా కూడా ఈ భూమండలం మొత్తం అంతా కూడా స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్నారు. ఇవాళ ప్రశాంతి నిలయం ఒక మినీ వరల్డ్ అన్నమాట. అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి యొక్క బర్త్డేకి వచ్చారంటే ఇంతవరకు ఎక్కడ ఏ దేశంలోనూ కూడా ఇలా జరగలేదు. కేవలం స్వామి ప్రేమ మీదే మీరు ఎటువంటి దాన్ని అయినా జయించవచ్చు. కాబట్టి ప్రేమ, సేవ, త్యాగము, కరుణ, ప్రభువు కూడా అన్నది కూడా అదే మాట. ఇవాళ ఇంతమంది ఇవాళ పుట్టపర్తిలో నిన్న చెప్పారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఏమిటి ఇంతమంది దేశంలో ఉన్న నాయకులంతా కూడా ఇక్కడే ఉన్నారు ఇవాళ. అది యొక్క స్వామి యొక్క ఆకర్షణ, స్వామి యొక్క శక్తి, స్వామి యొక్క ప్రేమ. దాని సందర్భంగా ఇవాళ ఇక్కడ అందరికీ విచ్చేశారు. మాకు కూడా మీతో పాటు కలిసి స్వామి గురించి మాట్లాడండి భాగ్యం కలెక్టర్ గారు మాకు ఇచ్చారు. చాలా సంతోషం.